రేవంత్ రెడ్డిని ఓడిస్తా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వస్తా, ఆ తెలంగాణ వెళ్తా. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఓడించి తీరుతానని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. గతంలో బీహార్ ప్రజలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీకే నేటికి ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని బీహార్ ప్రచారం ఉపయోగించాలని పార్టీ చూస్తుంది. అదే ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రజలను తక్కువ చేసి ఏళ్లుగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తమ గడ్డపై అడుగు పెడితే తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పీకే రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే తన నుంచి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మోడీ కాదురా ఎవరు కాపాలేరని, బీజేపీ టీడీపీల ఎన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడని మళ్ళీ తిరిగి ఇంకోసారి గెలిచే సత్తా రేవంత్ రెడ్డికి లేదని అన్నాడు. ఆయన ఏం చెప్పొస్తుందంటే ఇక టీడీపీకేవో, ఎంఐఎంకేవో, బీజేపీకివో, బీఆర్ఎస్కివో, ఇంకా ఏడికైనా నేను వచ్చి ఓడగొడతా తెలంగాణకు అంటాడు. బీహార్ ప్రజలను అవమానించి మాట్లాడి మళ్ళీ బీహార్ పోయి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ప్రయత్నం చేస్తా ఉంటే ప్రశాంత్ కిషోర్ చెండ ఆడిస్తాడు రేవంత్ అన్న. ఇక రా నువ్వు అనేది తెలుసుకున్నావు, నేను కూడా తెలంగాణకు వస్తా, నీ లెక్కేందో చూసుకుంటా, నీ కథ ఏందో కూడా నేను చూస్తా అని చెప్పేసి మంచి వార్నింగే ఇస్తాడు. వాస్తవానికి చాలా మంచిగానే ఇచ్చాడు. ఇంకో విషయం చెప్పాను ఇక్కడ, ఆయన రావాల పని ఏం లేదు, మనమే ఓడగొడతాను సిద్ధంగా ఉన్నాం. ఆయన వస్తేనే ఓడిపోతాను ఏం లేదు. ఆయన వస్తే వచ్చే 4 కూడా రావు, 0 అయితే అంతే, గాడిద గుడ్లు లెక్క. రాకపోయినా ఓడిపోయే తథ్యమే. ఈయనది ఏందో బాకీ అంటాడు. ఇగో తెలంగాణకు కేంద్రం 1000 కోట్లు బాకీ, పెండింగ్ లో యూజర్ ఛార్జీల నిధులు, కంటోన్మెంట్ బకాయిలు విడుదల చేయండి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మంత్రి పొన్నం లేఖ రాసింది. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినట్టు తెలంగాణకు. అదే పొన్నమన్న సిగ్గు అనిపిస్తలేదా మీకేమన్నా? వాళ్ళు ఒక స్కెచ్ చేసారు, ఏదైతే ప్రజలకు మీరు ఎగ్గొట్టారో దానిపైన గ్యారంటీ కార్డుకి ఆపోజిట్ గా బాకీ కార్డు, డ్యూ కార్డు అని పట్టుకొచ్చు. మీరేం చేయాలి? జనరల్ గా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు శాపమైంది మా కాంగ్రెస్ గ్యారంటీ అని చెప్తుంది. అదే గ్యారంటీ పట్టుకొని బాకీ ఉన్నారని చెప్పి తీసుకొస్తే మరి ఇది బాకీ ఉన్నాం, ఇది లేవు, ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పాలి. సిగ్గు లేకుండా వాళ్ళ ప్రభుత్వం మోసాల కడ పట్టుకొచ్చారు. వాళ్ళు మోసం చేస్తేనే కదా మీరు సంవత్సరాలని మీ సుఖమైన మిమ్మల్ని అధికారులను కూర్చోబెట్టింది. వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తానుక మీరేం పొడిచిర్రు, మీరేం పొడుస్తారని చెప్పినాం. అతిశేతగాక అవతల తప్పులు చూపిస్తాండి ఆయన. వాళ్ళు మోసగాలనే కదా మరి వాళ్ళు ఓడగొట్టి ప్రజలు మీరు ఓ సంవత్సరాన్ని పట్టుకొచ్చి అధికారం ఇచ్చింది. 22 నెలలకెళ్ళి ప్రజలకు ఏమిచ్చిర్రు? లేదు, బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన బాకీ కాడ తప్పునా చెప్పు. సిగ్గిలేకపాయ మీకు మోసాల కాట. పని చేయి, మందిరం నుంచి అక్కడ పట్టుకురాలి, ఒకటి మందిరం నుంచి అక్కడ పట్టుకొచ్చి చల్లగా బతుకురు నాయన.